2 షాప్లకు వెళ్ళినాము. 2 షాప్లలో ఒక 2 ఐటమ్స్ దొరికినాయి. ఇంకో షాప్లో పోతే అసలు ఏం కూడా దొరకలేదు. పైసలు వద్దంటుండే ఎంత కొట్టు ఇప్పటికే ఘోరంగా లేట్ అవుతుందంటే ఇంక ట్రాఫిక్లు ఉన్నాయి సిద్దిపేటలో. ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది. అయ్యా బండికి ఏం పడతలేదు అది బండి పోతలేదు ముంగట్ టైం పడుతుంది కాబట్టి పెట్టుకున్నాం. వచ్చాయి కదా తర్వాత ఏంటి హలో గైస్, నేను మీ సుమన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ఛాలెంజెస్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం A to Z ఫుడ్ హంటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ వచ్చేసి ఎలా ఉండబోతుందంటే A to Z ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్రతి ఒక్కదాన్ని అయితే కవర్ చేయాల్సి ఉంటది. అది తినేది కావచ్చు, తాగేది కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కదాన్ని అయితే మనం అయితే కవర్ చేయాల్సి ఉంటది. ఫస్ట్ ఏ నుంచి తీసుకున్నాం. బిస్కెట్లు ఉంటాయి, మొనాకో ఉంటది, లేకపోతే క్రాక్ జాక్ ఉంటది. ఇప్పుడు 2 బిస్కెట్లే కదా ప్రతి ఒక్కటి. అలా మన స్టార్టింగ్ లెటర్ వచ్చేసి మనం ఇప్పుడు ఫస్ట్ ఏ తీసుకుంటాం కదా, మన స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఏ ఉండాలి, పేరు ఉండాలి. ఆపిల్ తీసుకుంటాం, ఆపిల్ తీసుకుంటాం కదా, ఆపిల్ అని ఉండాలి ఫస్ట్ ఏ ఉండాలి. తర్వాత బి తీసుకుంటాం, బనానా, ఏదైనా ఒకటి అట్లా ఉండాలి. ఓకేనా? ఇది వచ్చేసి మనము ఈచ్ వన్ వచ్చేసి టీమ్ డివైడ్ అయిపోతాము. లోకేష్, నేను ఒక టీము, శేఖర్, మన హరీష్ ఇద్దరు ఒక టీం అయితే డివైడ్ అవుతారు. ఓకేనా? ఓకేగా? సో ఈ ఛాలెంజ్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మాకు ఒక 500, తర్వాత వీళ్ళకి ఒక 500 అయితే ఉంటాయి. ఎవరైతే తక్కువ మనీని అయితే స్పెండ్ చేస్తారో వాళ్ళైతే విన్నరు, ఎవరు ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేస్తారో వాళ్ళైతే రూపాయలు తీసుకుందాం. లేదు 500. సరే చాక్లెట్ కూడా వస్తలే చాక్లెట్ 2 రూపాయలు పెడితే ఒక చాక్లెట్ వస్తుంది. అర్థమవుతుందా? షాప్ 2 రూపాయలకు మీరు ఏమన్నా మినిమం 500 బడ్జెట్. అలా ఎవరైతే తక్కువ స్పెండ్ చేస్తారో వాళ్ళైతే విన్నరు, ఎవరైతే ఎక్కువ స్పెండ్ చేస్తారో వాళ్ళైతే లూజరు. లూజర్ వచ్చేసి మంచి 26 26 ఐటమ్స్ అయితే కవర్ చేయాల్సి ఉంటది. అదే విధంగా ఎవరైతే ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారో వాళ్ళకైతే క్రేజీ పనిష్మెంట్ అయితే ఉండబోతుంది. వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఫటాఫట్ లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈ క్రేజీ హంటింగ్ అయితే స్టార్ట్ చేసేదా. మీకు 500 ఇగో మన పట్టుకో. టైం పెట్టుకున్నాం కదా, టైం లిమిట్ 2 hours పెట్టుకున్నాం. కవర్ చేయలేము మనం, సరిపోదు. మనం తిరిగి లోపు మనం ఏ ఐటమ్ ఆలోచించేలోపు 1 hour కంప్లీట్ అయిపోతుంది. కొట్టుకోరు. మీరు ఏమైనా చేసుకోరు. మీరు 500 బిర్యానీ లెక్క రాసి పెట్టుకో. మనతో ఉంది ఫోన్ పే ఉందా? ఫోన్ పే లేదు. టైం వచ్చేసి 11:50 అవుతుంది ఇప్పుడు. ఓకేనా? 11:50 అంటే ఎంతసేపు? 12:50, 1:50, 2 hours కంప్లీట్ అయిపోతుంది. స్టార్ట్ చేసుకుందాం మనం. ఈ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. టైం చెప్పుకున్నాం, ఓల్డ్ వీడియోలో వాళ్ళు చెప్పుకున్నాం. అడిగినా స్టార్ట్ చేసుకుని ఓల్డ్ వాళ్ళు డివైడ్ అవుతాం. మా అన్న ఒక దగ్గర ఇంకేం పోతావు. ఇగో 11:50 అవుతుంది ఇప్పుడు వచ్చేసి 11:50 అవుతుంది కాబట్టి నెక్స్ట్ 12:50, 1:50 అయ్యి 2 hours కంప్లీట్ అయిపోద్ది. 2 hours వరకు మళ్ళీ ఇక్కడ రావాలి. ఇది రావాలంటే కష్టం. 12:50, 150 వరకు అయిపోవాలి. 150 వరకు క్లోజ్, మీ టైం తీసుకొని క్లోజ్ చేసుకోవాలి అంతే. అర్థమవుతుందా? ఓకే. మీ జర్నీ మీది, మా జర్నీ మాది. మీ జర్నీ సరే చలో బాయ్. అరే వాళ్ళైతే అటు పోదురు, మనం ఎటు పోమరా? మనం సూపర్ మార్కెట్ పోమా ఫస్ట్. సూపర్ మార్కెట్ పోమా లేకపోతే బయట ఫస్ట్ కిరాణా షాప్ మొత్తం దొరుకుతాయి. చిన్న షాప్ లో పోయాం ఫస్ట్. చిన్న షాప్ లో పోయిన తర్వాత ఎందుకంటే అలా 5 రూపాయలు బిస్కెట్లు దొరుకుతాయి. లో బడ్జెట్ లో చిన్న ఏమున్నా కిరాణా షాప్ ఏ లెంకు ఫస్ట్ లెంకు ఏ అంటే యాపిల్ వద్దు కానీ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ కిరాణా షాప్ లో కొంటరా గిట్ సైడ్ ఒక షాప్ ఉంది. అడుగుదాం వాళ్ళు ఏ పని చేసుకోండి, మనం ABC అట్లా పోదాం. ఓకే? తీసుకుందామా? పెట్టుకోవాలి మనం ఫస్ట్. ఇలా నుంచి చెప్తా. ఏంటి అది? బియా బింగో బింగో బి పాస్తా బనానా ఛార్జింగ్ ఇది ఫోన్.
హ్యాపీ హ్యాపీ 5 రూపీస్. హ్యాపీ హెచ్ కంప్లీట్. ఇంకేమున్నాయి? ఒక 4-5 ఒక్కటే షాప్లో ఎన్ని అలా తీసుకున్నా తర్వాత టాస్క్ నేటి బయట తీసుకోవాలి. ఉంది. ఏంటి 8 ఉంది. ఎన్ని వచ్చింది ఇలా? ఎన్ని ఉందా చూడు మళ్ళీ అందుకని చూడు ఇలా టైప్ చేసి చూద్దాం. టైప్ చేసి పెట్టుకోను. నా ఫోన్ లాక్ ఎన్నో అరే ఇదేముంటుంది కదరా చెక్ చేయి. ఒకటి చిన్నది 10 రూపీస్ ఉందా? నెక్స్ట్ బీతో ఏం స్టార్ట్ అయిపోయిరా అలా బూస్ట్ అని ఒకటి. ఫస్ట్ వచ్చేసి ఆపిల్ పిజ్జా. అరే ఈ పిజ్జా అని ఉంది, ఆపిల్ అని లేదు. ఓకే నెక్స్ట్ చాకోబార్. బీతోది అన్న డైరీ మిల్క్ ఉందా? ఇంక మొత్తం మెల్ట్ అయింది కదా అన్న. వేరే కరెంట్ లేదా? ఏబి చాక్లెట్ వచ్చింది, చాకోబార్ వచ్చింది, డైరీ మిల్క్ వచ్చింది. ఇలా ఏమేమి తీసుకున్నాం అన్ని టైప్ చేసుకొని పెట్టుకుంటున్నాం లెటర్స్. మళ్ళీ తీసుకోకుండా మళ్ళీ తీసుకోవద్దు అవి. ఇవ్వండి 5 రూపీస్. లో బడ్జెట్ ఏమున్నా గుడ్ డే పార్లేజీ ఏమన్నా గుడ్ డే హ్యాపీ హ్యాపీ. ఉన్న లెటర్స్ మీదనే మస్తు ఉన్నాయి కానీ లేని లెటర్స్ మీద ఏం లేవు. ఇంకా ఎక్స్ జెడ్ అవి కష్టంగా ఉన్నట్టుంది. నేను లెటర్స్ అన్ని ఇట్లా డివైడ్ చేస్తున్నా. దీంట్లో మళ్ళీ ఏమేమి తీసుకున్నామో ఇట్లా టిక్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకుంటే ఇది తీసుకున్నట్టు గుర్తుంటుంది. లేకుంటే 50 తీసుకునేటే తీసుకున్నాడు ఇది సరిపోతుంది. ఇది సరిపోతుంది. పైసలు పైసలు తీసుకున్నా. డైరీ మిల్క్, బూస్ట్, చాక్లెట్, ఇది పిజ్జా, ఆపిల్ పిజ్జా ఎంత? 70. 4 ఐటమ్స్ తీసుకున్నందుకు 70 రూపాయలు ఖర్చు అయిపోయినాయి మా ఇప్పుడు. అలాంటి ఆగమా ఉన్నాయి. నాకు ఎక్స్ వై జెడ్ కానీ దొరికాయి అనిపిస్తుంది. ఓపెన్ చేస్తాం. జీ గుడ్ డే ఎవరు తిన్నా గుడ్ ఇస్తాం, అమౌంట్ ఇస్తాం. ఒక కవర్ రాలే కంప్లీటెడ్. ఎల్లు లేదు ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఆపిల్ పిజ్జా తాగుతున్నాం. ఇక్కడ ఏ ఉంది? ఇది కాదు, ఆపిల్ అని ఉంది కాబట్టి ఆపిల్ పిజ్జా తాగుతున్నాం. ఫస్ట్ ఐటమ్ కంప్లీట్. మొత్తం తావు. బీ ఫర్ బూస్ట్ కంప్లీట్ చేస్తాం. అలా పెట్టి బంద్ చేద్దాం ఇక. బుక్కు జ్వరం ఉందంగా. సీఫర్ ఇదంతా మెల్ట్ అయింది, కరెంట్ లేదు అసలు. ఫస్ట్ ఇక్కడ సీఫర్ చాక్లెట్ మొత్తం మెల్ట్ అయింది. తినవా? పడే. డీ ఫర్ డైరీ మిల్క్. బింగో బి కంప్లీట్. రవాల్రా ఎంత ఆర్ కంప్లీటెడ్. ఎంత క్వశ్చన్ చూడు వాడిగా. ఆర్ కూడా కంప్లీటెడ్. ఇంకా హ్యాపీ హెచ్ క్రియేటివ్ ఛాలెంజెస్. క్రియేటివ్ ఏంటి? హెచ్ కూడా కంప్లీటెడ్. ఇంకా ఇంకా వేరే షాప్కి వచ్చినాం. బీ ఫర్ డార్క్ ప్యాంట్రీస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వేరే షాప్కి వచ్చినాము. ఇక్కడ మళ్ళీ 4 ఐటమ్స్ ఎన్ని దొరుకుతుందో తెలియదు, అవి తీసుకొని వెళ్ళిపోదాం.
ఎఫ్ కదా ఫ్రూటీ ఉందా ఫ్రూటీ 10 రూపాయలు ఫ్రూటీ మజా ఉంది మజా ఉంది ఎక్కువ మీద కావాలి ఎక్కువ మీద కొంచెం టైం పడుతుంది కాబట్టి చిన్నలో పెట్టుకున్నాం వచ్చాయి కదా తర్వాత ఏంటి అయ్యా అయ్యి అయ్యి మీరేమన్నా ఇది పాస్తా ఒక 5-6 అయిపోయినాయి ఇన్ని కంప్లీట్ ఇంతేనా ఇంకున్నాయి. ఇంకున్నాయా ఇంకోటి చాక్లెట్ ఇస్తారు నేను చాక్లెట్ నేను తింటా కాపీకో ఓకే నాకి నువ్వు ఇది అదేంటి అది నువ్వు తినేది నాది కే 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 కట్టు ఇంకా ఇదేమ్మా మూడం కట్టు అల్లనే ఎత్తున్నావు కావరిగా దాబెట్టు అన్ని మళ్ళీ ఏమేమి తిన్నారు అవన్నీ ఉండాలి ఇక పోయినాక అన్నీ చూపిస్తాం A to Z అన్ని అవును ఇగో నవ్ స్టార్ ఎన్ను ఎన్ని చేరా ఎన్నో కరిగిపోయింది మొత్తం ఇది నీకు ఎన్ను రెండు కంప్లీటెడ్ ఏంటి సి మళ్ళీ సి తీసుకున్నావు తీసుకున్నా సి మీద ఉంది యాండి సరిపోదు ఇక్కడ 4 ఐటమ్స్ తీసుకున్నాం ఇక్కడ ఇంతకుముందు షాప్లో 4 ఐటమ్స్ ఇక్కడ షాప్లో 4 ఐటమ్స్ తీసుకున్నాం ఇక్కడ సరిపోద్ది మళ్ళీ నెక్స్ట్ షాప్కి వెళ్ళిపోదాం మనం ఎంత అక్క మొత్తం 25 ఇచ్చారా ఇప్పుడు ఈ ఫర్ ఈనో ఇప్పుడు బుక్ కొంచెం అంత ఇప్పుడు ఈనో నేను తర్వాత నాకేసే నెక్స్ట్ వచ్చేసి హెచ్ ఫర్ హల్కా ఫుల్కా తర్వాత జిది కదా పట్టుకో దొరకో డి ఫర్ డార్క్ ఫ్యాంటసీ అయ్యా తిన్నావా జీ ఫర్ జెమ్స్ ఎట్లా మిగులుతాయి అన్ని ఏంటిది ఇది సి అయిపోయిందా సి ఇది చూసినా మాట్లాడి ఇది వద్దు అది చేసు ఎస్సా అయిపోయింది స్వీట్ సూపర్ ఎస్ సైడ్ ఉంది ఇంక ఎపిసోడ్లో వేసాడు ఎస్ ఆల్రెడీ చూసిన నువ్వు ఫస్ట్ ఏది చేసిన ఎస్ ఏం రాలే ఏం రాలే నోట్లు అన్ని ఒక దగ్గర ఉన్నాయి డబ్బులు తీసుకున్నా వాటర్ వాటర్ తీసుకో డబ్బులు ఆ కింది దాని మీద పేరు వేరే ఉంటుంది కింది అది వాటర్ వాటర్ కాబట్టి డబ్బులుగా కింది అంతే ఇంకా కింది వాటర్ బాటిల్ ఒకటి బగ్గ దూపైతుంది అంటే ఇప్పుడు దీంట్లోకి ఏది తీసేస్తున్నాం అంటే టీ తీసేస్తున్నాం టాటా వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం 10 రూపీస్ 10 రూపీస్ గయా అన్ని మిక్స్ అవుతున్నాయి మిక్స్ అయినా ఇలా కుప్పలు కుప్పలు మిమ్మల్ని తింటావా ఏమిది ఆలు భుజియా ఆలు భుజియా తిన్నా ఏమిదా ఏమి ఆలు బుజ్జి ఏ తీసేస్తున్నాం ఇక విమలు మనకు పని చేయి ఏ వీపర్ విమల్ ఫ్రూటీ నేను తాగుతుంది ఇంకోటి మాత్రం ఎమ్ అయిపోయిందారా ఎమ్మ అయిపోయిందన్న అప్పుడైతే ఇంకేమన్నా అక్క ఫుల్ సపోర్ట్ మొత్తం లెటర్స్ అన్ని ఒకటే దగ్గర షాప్ అన్ని మొత్తం తింటూనే ఉంటాడు ఈ క్లోజా ఈ క్లోజ్ ఏమిలా గంతే ఇంకా ఇంకేమైనా ఉన్నా మళ్ళీ అరే మర్చిపోయా
తిని కూడా బయట పడేస్తున్నాను. ఓకే చలో సాలిగా ఇక కొన్ని ఇళ్ళ లేవు, కొన్ని అప్పుడప్పటిన మాయమైంది. ఎంత అమౌంట్ 66 ఇరా 66 రూపాయల మొత్తం తిన్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి. మాకు అవే క్యాష్ ఇచ్చారు, మాకు ఫోన్ పే కొట్టలే వాళ్ళు మా వాళ్ళు. ఇంకా ఉన్నాయి ఇలా జేఫట్ జెల్లీ ఇచ్చుందా క్యూ ఉంది. ఆ క్యూ మీద ఏం దొరికితే మనకి ఇక తీసుకోరు అన్నయ్య అది అది ఏమున్నది ఆలేను ఇయ్యో నేను జస్ట్ జల్లి తింటున్నా ఇంకానేనా పోమా అంతే. అయిపోయింది. ఏం తిన్నాం రా నువ్వు మేము వాళ్ళు ఏం తినాము. నువ్వు ఏమేమి తీసుకున్నావు మరి అవును తెలుసు. అంటే మామూలు బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నాడు. బడ్జెట్ ఎంత బడ్జెట్ తక్కువ అంత విన్నా అన్నాడు. నాకు ఎక్కువ నీకు తక్కువ. చివరమైన కానీ కూడా వాడు ఎడతాడు వాడికి ఏమి తెలియదు. అన్ని మేమే తింటున్నాం. ఒక్కటి షాప్లో మ్యాక్సిమం అన్నీ తీసుకున్నాం. ఒక్కొక్కటి 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11 ఉన్నాయి అంతే. ఇంకా ఐటమ్స్ 88 రూపీస్ అయితే అయిపోయినాయి. ఇక్కడ ఇంకా 4-12 రూపీస్ ఉన్నాయి. చలో 12 రూపీస్ మొత్తం తినాలి. మంది ఏముందన్నా ఓకే. ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది కాబట్టి 5 ఇది ఒకటి ఓకే. నెక్స్ట్ వచ్చేసి సరే చూడు జంబో ఉంది చూడ తీసుకురా ఉందా అన్నాడ. జంబో ఒకటి. నెక్స్ట్ జే తర్వాత కే. ఇదేంది ఇండిపెండెన్స్ ఒకటి దొరికింది. కే మీద క్రాక్ జాక్, జే మీద జంబో, ఎల్ మీద లేస్. మనం తక్కువ బడ్జెట్లో తీసుకున్నాయి ఇవి. ఎండ మామూలు కొడతలేదు. ఇప్పటికి ఎన్ని లెటర్స్ కవర్ అయినా 8 ABCDEFGHIJKL ఎన్నిరా 12 లెటర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ వాటర్ తిప్పు. మామూలుగా 5 లీటర్ అయితే అసలు దొరకలే మాకు. చాలా కష్టపడ్డాం. ఇక్కడికి వచ్చినాక ఇక షాప్లో దొరికింది. జే తర్వాత జంబో. అయిపోయిందా? ఎందాక వచ్చింది ఎందాక వచ్చింది 10 లీటర్ మీద లేస్ కంప్లీట్. అయిపోయిందా మీది? అయిపోయింది. చలో మరి ఇంకా 4-12 రూపీస్ అయితే ఉన్నాయి. వెళ్ళి అన్ని కంప్లీట్. ఇంకెన్ని ఉన్నాయిరా? ఇంకొక 100 రూపాయల లోపే ఇక సామాన్ మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు ఒక 200-300 మిగిలించాలి. మరి మ్యాక్సిమం ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు 200-400 ఖర్చు పెడతారు. మనం ఒక 200 లోపే ఇక ఏమున్నా వీడికే 100 రూపాయల లోపే తీసుకున్నాం అన్ని కానీ సామాన్. వాటర్ జ్యూస్ ఇప్పుడే జ్యూస్ తాగుతున్నాం, తింటున్నాం, తాగుతున్నాం. పాప వాళ్ళు ఏమేమి తింటారో ఏం తాగుతారో అర్థమైతే లేదు. మళ్ళీ అవుతుంది నవ్వుతాడు అప్పటి ఎండాకాలం కాదు ఘోరాన ఇంకేమున్నాయి లీటర్స్ మామూలు మత్తుకున్నాయి. XYZ అవి లేదు. XYZ వచ్చింది. ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తా. లేట్ అవుతుంది. ఇంకొకటి బర్రే గుడి తాగినట్టు
సాగు అరే రానిరా. నేను ఆయన కాదు మనకి ఎంత ఉన్నదండి? అరే 30 రైలు అమ్మతోడు 30 రూపాయలు ఆడ దీనికి అయ్యా అయితే డబ్బులు అయితే అయిపోయింది. వాటర్ మిలన్ అయిపోయింది. నెక్స్ట్ వాటర్ ఓఫర్ ఆరెంజ్ అని అనుకుంటున్నాం, ఏమైతుందేమో చూద్దాం. అక్కడ ముంగట ఉంటుంది, అటు నడుచుకుంటే పోమా బయట పోం. ఇటు ముంగటనే ఉంటుంది జ్యూస్, ఆరెంజ్ జ్యూస్. స్టేటు రత్నదీప్ పోమా, రత్నదీప్ ఏడు ఆరెంజ్ ఉంటుంది, ఏడుంటాయి ఏడుంటుంది ఫ్రూట్ షాప్. ఫ్రూట్ షాప్ ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ డైరెక్ట్ ఆరెంజ్ ఉంటుంది మనకి ఇంత 10 రూపాయలు. ఒకటి ఐదు ఉంది ఫ్రంట్ ఏడొకటి మనం ఒక ఆరెంజ్ అయితే తీసుకున్నాం. G4 గ్రేప్స్. G4 అయిపోయిందా? ఆరెంజ్ ఒకటే ఒక ఆరెంజ్ 20 రూపీసా? అరే 20 రూపాయలు అట్రా. నీ ఫోన్ 20 రూపీస్ తీసుకోయ్యా. నీ ఫోన్ ఇయ్యరా, ఇంకేమైనా ఉన్నాయా? నాకన్నా 20 రూపీస్ తీసుకో. ఓఫర్ అయిపోయింది ఇక్కడ. ఆరెంజ్ తీసుకొని తిన్నాం ఫస్ట్. ఇది ఆరెంజ్ అవి ఏమంటారు, చెర్రీస్ సీడ్స్ అయిపోయినాయి. అన్నదికి అయితే వచ్చిన వీడియో ఏస్తారు తీయని ఏదో చూద్దాం. ఒకవేళ తీయనిస్తే లేకపోతే నార్మల్గా ఏదో ఆ గిమ్మల్ మీద తీసేసి చేయలేదు ఇద్దాం. అందరూ బెదురుతారు గిమ్మల్ మీద పట్టుకుంటే, భయపడతారు. నడుచుకుంటూ పోదును. ఇదేమో చల్ల ఉంది మంచిగా, దీని కిందకి వెళ్ళి చల్లగా. ఇప్పుడు ముంగట ఒక షాప్ ఉంది, షాప్ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళా మామూలుగా ఎండ కొడతలేదు. టైం ఎంత ఫోన్ అది ఇంకెంత టైం ఒకసారి చెక్ చేయి. 12:42 అవుతుంది. 12:40. ఇంకొక గంట ఉందా? 42 అంటే ఇంకా 10 నిమిషాలు అయితే గంట సేపు అయిపోతుంది. గంట 10 నిమిషాలు ఉంటుంది. 4 లీటర్స్ కవర్ చేయాలి. వేరే షాప్కి వెళ్ళి చూద్దాం ఏమైతుంది. పక్కకు ఉంది షాప్. ఇక అక్క మ్యాగీ అక్క ఒకటి మ్యాగీ. నెక్స్ట్ వచ్చేసి టూర్రా ఎన్ను. మమ్మల్ని చూపిస్తా అంటే మా బాబుని రమ్మంటే ఉన్నాడు. వద్దులే అయిపోయింది, మళ్ళీ లేట్ అవుతుంది మాకు. ఈ షాప్లో వచ్చేసి 2 ఐటమ్స్ దొరికినాయి. ఎన్నో ఎమ్ము 2 ఐటమ్స్ దొరికినాయి. ఇప్పుడు ఓపీ కోసం నెక్స్ట్ షాప్ పక్కకే ఉంది, షాప్కి వెళ్తున్నా. ఇంకోటి ఓరియో. ఇంకేంటిదిరా? అబ్బా ఏమున్నాయి? పార్క్ చాక్లెట్లు ఉన్నాయా? పార్క్ ఏం లేవు ఈడ. 2 షాప్లకు వెళ్ళినాము. 2 షాప్లలో ఒక 2 ఐటమ్స్ దొరికినాయి. ఇంకో షాప్లోకి పోతే అసలు ఏం కూడా దొరకలేదు మాకు. జస్ట్ ఇప్పుడు 2 ఐటమ్స్ దొరికినాయి. ఇంతసేపు విరిగినందుకు 2 ఐటమ్స్ టేస్ట్ చేద్దాం. అయ్యో అవునా? ఈయనేమో వెరైటీకి ఇచ్చిండు మసాలా అవి ఇవని. ఒక బిస్కెట్ తీసుకున్నామంటే తీసుకోమని నాకు అయ్యని ఇప్పేసిండు, తొందర ఇప్పిండు. లేకపోతే మనకో తీసుకున్నాము. నీకు అమ్మతోడు. నేను ఫస్ట్ గిడి ఉండేసరికి ఇవన్నీ మసాలా ఉండేసరికి ఇలా మసాలా ఉంటాయని నేను అనుకున్నా. వచ్చి వెళ్ళే మిల్మిల్గా ఉండే అని చెప్తాడు. సో టైం అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపో. ఇక్కడ వై మీద మనకు దొరికింది. ఏంటి యోగా బారా, ఇది ఒకటి. ఎంత ఉందో ఈ ప్రైస్? ఎంత ఉందిరా ప్రైస్? ఫస్ట్ 45 ఉంది అమ్మతోడు. ఒక్కటి వై మీద దొరుకుతారు ఫస్ట్ అయితే. సాది దొరికినందుకైతే సంతోషం. ఇంకేదన్నా చూద్దాం. ఇంకా దొరకలేదురా. ఒక్కటి దొరకలేదు. యోగా బార్ దొరికింది వై మీద. బైక్ మీద టాస్క్ వేసుకొని తీసుకున్నాం. దొరకాల్సిన తెలిసి వాళ్ళు ఆల్మోస్ట్ సుమన్ అన్న మొత్తం గైడ్ చేసే ఉన్నాడు. ఇవన్నీ ఏడాది దొరుకుతాయని ఇంకేసే ఉంటాడు. మనకే ఇబ్బంది. అది మ్యారిగోల్డ్ లేదు, వీటా మ్యారిగోల్డ్. వీటా ఉంది, వీటా ఉంది. వీటితో స్టార్ట్ కావాలి. సరే వీటా మ్యారిగోల్డ్ వచ్చినందుకు ఇలా 2 దొరికినాయి. 12 వీళ్ళు వచ్చినాక 2 దొరికినాయి. వీటా 12.
బిల్ ఏంటి? బిల్లు 55 రా. ఇక్కడ 55 బాగానే బిల్లు. మనం ఇంకొక 100 రూపాయల మొత్తం కంప్లీట్ చేద్దామనుకుంటే అయ్యేటట్లేదు. తొందరగా పంప. చలో చలో తింటా ఫస్ట్. ఇది తిందాం, ఇది కొద్దిగా టేస్ట్ చేద్దాం. అమ్మతో వాళ్ళ అయిపోయిందట. మనం ఇంకా టైం ఉంది, మనకు టైం లోపల బడ్జెట్ ముఖ్యం ఆడ. మనకి ఇంకోటి అది నాకు తెలిసి మన బడ్జెట్ తక్కువ అయితే మనం విన్ను, మన తొందర అయిపోయింది. సార్ మెనూ అంటే నార్మల్ A to Z నుంచి ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. దాన్ని జీవన్ బల్గా ఉంది. ఎమ్ము ఇది మన ఇది సెకండ్, ఇది ఇలా సెకండ్ జఫ్రాని బాగా అనిపిస్తా 125 ml. జెడ్ రేట్ దొరికింది ఒక జెడ్ 60. నీ 60 రూపాయలు అట. తక్కువ ఏం లేదా డిస్కౌంట్ ఇవ్వ? డిస్కౌంట్ స్పూన్ ఇస్తారట. ఒకటే 2 years స్పూన్ ఇక ఐస్ క్రీమ్ మీకు ఐస్ క్రీమ్ మీకు అబ్బా ఇది వస్తలేదు. అరే తాళేసేరి ఒకసారి. మా దగ్గర ఉన్న మైకులు డమ్మీలు ఉన్నాయి, ఊరికి ఐస్ క్రీమ్ ఊసిపోతున్నాయి. ఎన్నో తాడు అడిపిస్తున్నాయి. అడిపోయిన వాడు ఇంకా తా ఉన్నాడు మా వాడు. అప్పుడు మనం ఐస్ క్రీమ్ తిందాం. అవే బాగున్నాం. డ్రింక్ అల్ల కూడా అన్న రస్నా ఏదో ఉంటుంది కదా అన్న. 2 తీసుకున్నాం ఇక. ఎస్ మీద కంప్లీట్, ఆర్ మీద రవలి సోమ్, పీ మీద పల్పి, ఓ మీద ఓరియో. అయిపోయింది అన్న, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఓ మీద ఇక్కడికి ఇవి స్టాప్. ఎస్ మీద షార్ట్స్ మీద తాగేసే, పీ మీద షార్ట్స్ తింటాను నేను. అది పల్పి రవలిసం దొరకలేదు అక్కడ, పెద్ద ప్యాకెట్లు అమ్ముతారట. పెద్ద ప్యాకెట్ మనకు అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ షాప్లో తీసుకుందాం. ఎస్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎస్ తర్వాత ఏంటి వచ్చా ఎస్ తర్వాత పీ పీనా తర్వాత ఏంటిరా చూడు ఐస్ క్రీమ్ ఏం చేయవా? తక్కున్నాను అమ్మ. నింపోదా ఇగో మా మైకి ఒగ్గి అతుకుంది. ఇగో వేసుకుందాం. నేను దానికి ఇట్లా ఉండదు మా బాధలు. ఒకసారి ఫోన్ హీట్ అవుతుంది, ఒకసారి స్టోరేజ్ ఫుల్ అవుతుంది, లేట్ అవుతుంది. నాకైతే ఇడ్లీ దొరికింది సక్సెస్ఫుల్గా. ఐఫార్ కంప్లీట్ సింగిల్. నాకు తెలిసి వాళ్ళ బడ్జెట్ ఎక్కువైంది, మన బడ్జెట్ ఎక్కువైంది. బడ్జెట్ కాదు కూడా అసలు మెయిన్ ఇంపార్టెంట్. బడ్జెట్ మనకు తక్కువైంది ఇంక మన విన్నర్. వాళ్ళు తొందర అయిపోయింది. బడ్జెట్ ఎక్కువ మాత్రం నేను చేయలేదు. నాకు తెలిసి వాళ్ళు అయిపోలతో ఫోన్ చేసినట్టు ఏమో కావచ్చు, భయపడి ఫోన్ చేసినట్టు. వాళ్ళు దొరుకుతాయా కానీ అవి మీద చెరో ఇడ్లీ తింటున్నాం. ఐఫై 2 కంప్లీటెడ్. రప్ప తినేసారు. వాడి తింటే నేనే ఇంటిగా ఆగు నేను ఎడతీరా ఖాళీగా కంప్లీటెడ్. ఐఫై కంప్లీటెడ్ అయిపోయింది. ఇడ్లీ ఎంత రా? ఇది ఇడ్లీ 50 రూపీస్ అమౌంట్. 5 తీసేయి.
కీ ఉంది యూ ఉంది జెడ్ తిన్నాగా జెడ్ ఇప్పటిదాకా తిన్నది జెడ్ ఏం లేదు జెడ్ ఉంది ఐస్ క్రీమ్ ఏంటిదిరా అవును జెడ్ అది నువ్వు కడిగేది ఆడ మర్చిపోయా ఇంకేం ఇంకా మూడే ఉన్నాయి 3 ఎక్కువ ఉంటాయి మీది కట్ చేయాలి మొత్తం అంతే ఏం లేవు ఇక. ఇంకా 3 ఉంటాయి QUX QUX పైసలు వద్దంటుండే ఏంది చూడు ఎంత కొట్టు వద్దంటున్నా ఫ్రీగా కొట్టు ఇంకా ఫ్రీ అయినా గలీజ్ ఉంటుంది 15 రూపీస్ కొట్టు సింగిల్ అన్న ఎంత ఇడ్లీ అన్న ఎంత 10 సింగిల్ 10 10 అయితే కొట్టు మళ్ళీ ఇబ్బంది అయితే 10 అంటే 2 ఇడ్లీలు చూడండి అన్న వద్దా అంటాడు మరి ఇప్పటికే ఘోరంగా లేట్ అవుతుందంటే ఇంక ట్రాఫిక్లు ఉన్నాయి సిద్దిపేటలో ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది అయ్యా బండికి ఏం పడతలేదు అది బండి పోతలేదు ముంగట ఇక జ్యూస్ స్టాల్ ఉంది ముంగట మెనూ చూద్దాం అలా మెనూలో ఏమైనా ఉంటే తీసుకుందాం రాంగ్ రూట్లో కొడుతున్నాం రాంగ్ రూట్ QUX కదా గిన్ని గానం ఉన్నాయి కానీ UX మీద ఒక్కటి కూడా లేదు క్యూ లేదు ఒక్కట్లేదు ఒక్కట్లేదు దూరం నిలబడుతుంది అయినా ఇంకా ఇంకా దొరుకుతలే 3 లీటర్లు అయితే అయిపోతుంది QUX ఆ ఎండ చచ్చిపోతున్నాం ఎప్పుడు అయిపోయినా మీతే అని కానీ 3 దొరుకుతారు అప్పటి తిరుగుతా ఉన్న వాటి గురించి ఇవి దొరికినాయి అనుకో సెట్ 3 దొరికాయి క్లోజ్ మళ్ళీ దొరికినాయి అంటారు దొరికినాడు ఇగో బండి పని అయిపోయింది తెలియదు ఆంజరా పిండిలు ఉన్నాయి ఇవి దొరికినాయి ఇవి పని తిందు ఎక్స్ ఉంది ఎక్స్ కదా షెట్ వీడియో సాధించా సాధించా ఒకటి ఇంకేంటిది QX క్యూ నేను తిత్తా నీకు దమ్ముంటది నేను తిత్తా అప్పుడు నుంచే మేమే లేపుతున్నాం అరే నేను చేయలే అలా నిలనే లేకిన నేను ఇది నువ్వు మళ్ళీ R4 వచ్చేసి ఇది రోల్ ఆర్ కంప్లీట్ ఆ స్టెప్ ఇది వచ్చేది నెక్స్ట్ ఏంటిది ఆర్ అయిపోయాక ఇవి అయిపోయాక WXYZ ఇంకొక 5 ఐటమ్స్ ఉన్నాయి ఇళ్ళకి వచ్చినాక ఇది చాలా రోజు క్లోజ్ ఉందట ఒకటి దొరికింది చూడరు వైలెటర్ మీద తీసుకొని పెట్టుకుని బెటర్ ఇప్పుడైతే మనం ఒకటి తీసి పెట్టుకుంది బెటర్ ఎందుకైనా మంచిది మళ్ళీ దొరుకుతో కూడా తెలియదు వైలెటర్ అందుకని తీసుకున్నాం అంకుల్ చిప్స్ యూ అంకుల్ ఏంటి అంకుల్ ఎవడు అంకుల్ ఫర్ ప్రిల్లు ఎక్స్ ఫర్ XXX సబ్ తింటావా అరే అవునరా XXX సబ్ ఉన్నాయి కదా నువ్వు తింటావా నువ్వు తింటాడు ఏ తిన్ను ఏం కదా ఇంకేమో QX ఉన్నదిరా మొదటి దొరికేటట్లు ఇంకొక 2 అయితే దొరికింది దీని బిల్ వేపిద్దాం ఇంకేమున్నా QX క్యూ బయట పోయి ప్యాక్ రోడ్స్ చిన్నది తీసుకున్నాం క్యూ తోటి X తోటి స్టార్ట్ అయ్యే లెటర్ తోటి ఏమన్నా ఫుడ్ కావాలి QX క్యూ ఇంకా క్వాకర్ ఓట్స్ ఉన్నాయి చిన్న ఓట్స్ క్వాకర్ ఓట్స్ చిన్న ఉంటుంది ఈ షాప్ మొత్తం అయితే లేంకినాం అరే ఒక్కటి కూడా లేదు ఆ ఐటమ్ మీద
ఆ 2 అక్షరాల మీద మొత్తానికి లేవు. ఇప్పుడు ఏ లింక్ అన్నా అర్థం అయితే లేదు. క్యూ మీద దొరుకుతుంది. సిద్దిపేట అందరు లింక్ కానీ దొరుకుతుంది. రిలయన్స్ ఉందా? రిలయన్సా? మన వి వచ్చేసేమో ఇది ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ క్యూ అప్పుడు మనకు దొరకలే కాబట్టి క్యూది ఇది తీసుకున్నాం, ఓట్స్కి సంబంధించింది. నెక్స్ట్ డబ్ల్యూ వచ్చేసి వీల్స్ తీసుకున్నాము. తర్వాత ఎక్స్ దొరకలే, మాకు జెడ్ దొరకలే. ఈ 2 దొరకలే కాబట్టి అది తెలిసి మేమే ఈ ఛాలెంజ్లో ఓడిపోతాం కావచ్చు. వాళ్ళు చూద్దాం, వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో ఆ తర్వాత ఓడిపోతామా గెలుస్తామా తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కంపేర్ చేసుకొని చూద్దాం. క్యూ తోటి ఒకటి దొరికింది 5 ఎక్స్ మీద ఇప్పుడు మనకు టాస్క్ ఎక్స్ తోటి కావాలి. క్యూ మీద అసలు ఎక్కువ బడ్జెట్ పెడదాం అనుకున్నాం. 5 రూపాయలు అయిపోయింది తక్కువ. మళ్ళీ క్యూ మీద దొరకదు అనుకో. క్యూ 4 రూపీస్ ఉంది. ఓకేనా? 4 రూపీసే మనకి రూపాయి డిస్కౌంట్. ఇప్పుడు చేసామా? అసలు దీనికి ఇది వర్తా వీళ్ళు థమ్స్అప్ అన్ని రొటీనే. కాకపోతే ఇక్కడ ఎక్స్ నుంచి స్టార్ట్ అయింది ఇక ఇది ఉండాలి ఇక. ఈ వర్త అయితే తీసుకుందాం, ఎందుకైనా మంచిది. ఆల్మోస్ట్ అయితే టైం అయితే దగ్గరకు వచ్చింది. ఇక లాస్ట్కి అయితే ఇదే తీసుకుంటున్నాం. థమ్స్అప్ అని ఉన్నది. కాకపోతే ఇక వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇది మాత్రం ఇది ఎక్స్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇదే తీసుకుంటున్నాం. తొందరరా నేను బిల్ అయిపోయింది. తొందరరా ఇది ఎంత ఉందిరా ప్రైస్ ఫస్ట్? వాళ్ళు బ్లాగ్ అయిపోయిందా? ఎస్, ఎక్స్ తోటి కూడా అయిపోయింది. ఎక్స్ ఫోర్స్ థమ్స్అప్ మన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన స్పాట్కి అయితే పోయి వాళ్ళకి ఫోన్ చేద్దాం అయిపోయిందని. చలో టైం ఇంకా 5 నిమిషాలు మిగిలే ఉంది. 5 నిమిషాలా అన్ని పట్టుకొచ్చినాం. ప్రతి ఒక్క ఎక్స్ కూడా పట్టుకొచ్చినాం. అన్ని దొరికింది. సో మొత్తానికి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మాకు వచ్చేసి మా గురించి మాట్లాడుకుంటున్నా. మాకు వచ్చేసి మనకి ఏం దొరకలే ఐటమ్స్. ఎక్స్ ఒకటి దొరకలే, జెడ్ ఒకటి దొరకలే. ఈ 2 కంప్లీట్గా ఈ 2 దొరకలే కాబట్టి ఈ ఛాలెంజ్లో మేమైతే ఫెయిల్ అయిపోయినాం. నెక్స్ట్ మనకి 2 డబ్బులు మిగిలినారా? వీళ్ళ దగ్గర 40 ఉండే. 40 కాకుండా మాకు వచ్చినాయి 115 145 మిగిలే అన్నప్పుడు 40 అన్నప్పుడు 105. ఓకే మాయ వచ్చేసి 105 రూపాయలు మిగిలినాయి. నెక్స్ట్ మేము ఆల్మోస్ట్ అన్ని తీసుకున్నాం మొత్తం ఐటమ్స్. ఇది ఎక్స్ ఏం తీసుకున్నాం? ఇది ఒకటి అది తీసుకురా డబ్బా తీసుకురా చూపెడదా. ఇది వచ్చేసి వీల్స్. మనం వీల్స్ స్పైసీ వీల్స్ అని ఉంది. స్పైసీ వీల్స్ స్పైసీ వీల్స్ అన్నారు కదా. దుకాణంలో పోతే వీల్స్ ఇవ్వమంటే వీల్స్ ఇస్తారు కాబట్టి దాని వరకు తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి చెప్పు మరి చెప్పు. దీన్ని థమ్స్అప్ అంటారు, లేకపోతే దీన్ని థమ్స్అప్ అంటారా, లేకపోతే అడిగిన ఎక్స్4 అంటే ఎవరన్నా ఇస్తాడా? ఎక్స్ మీద దొరుకు కష్టం. అది ఎక్స్ మీద ఉందా? ఎక్స్ మీద ఉందా? సరే మరి అట్లా అంటే మరి ఇది కూడా కరెక్టే. సరే మీరు ఒక జెడ్ ఐటమ్ ఒకటి తెచ్చారు కాబట్టి మీరు విన్ను అంతే. అయినా బడ్జెట్ కూడా మరి తక్కువ అయిపోయింది కాబట్టి సరే మేము లూజర్ అని ఒప్పుకుంటున్నాం. 132 రూపాయలు మిగిలే మాకు. ఏమియా 132 రూపాయలు సరే ఇప్పుడు మేము ఛాలెంజ్ మేము ఓడిపోయినాం అంతే కదా. పనిష్మెంట్ అయితే గట్టిగా ఇస్తాం. పనిష్మెంట్ మీరు ఏది మేము వేసిస్తే మీకు అదే కాదు కామెంట్ ఏదో పనిష్మెంట్ మేము కూడా ఇస్తాం. అంటే వాళ్ళకెళ్ళి తీసుకుంటాం. ఇంకా మాకు ఏదైనా మంచిగా అనిపిస్తే మేము చేస్తాం. సరే ఓకే. ఇద్దరికి మీరు ఒకటి మంచి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇద్దరం కలిసి బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేయాలని కోరుతున్నాము. వచ్చిందమ్మా. ఇది ఫ్రెండ్స్ ఛాలెంజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.